ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత కేసీఆర్ వ్యతిరేకుల మాటలను వల్లే వేధిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్న ఆయన నల్గొండ జిల్లాలో పార్టీ గెలుపు ఓటమిలో బాధ్యత తీసుకుంటానన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత అంశంపై చర్చ లేదంటున్న సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో దుమారం లేపుతున్నటువంటి కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో చినికి గాలివానగా మారుతున్న పరిస్థితి. తాజాగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశంపై వారి మాటలను తెలుసుకుందాం. సరే, మొట్టమొదటిగా నా 25 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, ఇంకా అంతకుముందు అంటే వారికి తెలియకపోయింది. ఈ ఉద్యమ ప్రస్థానం కూడా వారికి ఉన్న నా పట్ల వారికి ఉన్న జ్ఞానానికి నా జోహర్. వారు నా పైన చేసిన కామెంట్స్, ఉపయోగించిన పదాలు, దాన్ని మీరు ఒకసారి గమనిస్తే ఈ మధ్యకాలంలో కేసీఆర్ శత్రువులు అనుక్షణం కేసీఆర్ పైన విషయం చిమ్మేవాళ్ళు, తెలంగాణను కేసీఆర్ విడదీసిండు మా కబంధ హస్తాల నుంచి అని చెప్పి, మా దోపిడీ ఆగిపోయిందని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో, వాళ్ళు నా పైన కూడా ఈ మధ్యకాలంలో ఏమైతే మాట్లాడినరో, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, అవే పదాలను వీరు ఇంకొక భాషలో వల్లవేసే ప్రయత్నం చేసిన వారి ప్రయత్నానికి నా సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్న, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మల్లన్న ఆమె పైన కామెంట్ చేసినప్పుడు అందరూ స్పందించారు, కానీ అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించలేదనే విషయం చెప్పినట్టు తెలుస్తుంది. దీన్ని ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు వారు అన్నట్టుగా నేను వినలేదు. ఇది వారు అన్నట్టుగా వినలేదు. ఆ ఎపిసోడ్ జరిగిన సందర్భంలో నేను ఇక్కడ లేనట్టున్నాను, నా దృష్టికి రాలేదు. అలాగే ఉమ్మడి జిల్లా ఓటమికి జగదీష్ రెడ్డి కారణము అని ఆరోపించినట్టు తెలుస్తుంది. దీన్ని ఎట్లా చేస్తుంది? అఫ్కోర్స్, తప్పకుండా 25 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నల్గొండ జిల్లాలో ఉద్యమ నిర్మాణంలో కావచ్చు, కేసీఆర్ దీక్ష సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలలో కావచ్చు, మేము సాధించిన విజయాలు, ఆ తర్వాత ఎన్నికల్లో వచ్చిన అపజయాలు, విజయాలు, అన్నిట్లో కూడా నేను భాగస్వామిని, అందులో సందేహం ఏం లేదు. పోయిన టర్మ్లో 12 సీట్లు సాధించినాం. నల్గొండ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ అన్ని సీట్లు సాధించడం అనేది. తప్పకుండా నేను పార్టీ సైనికుడిగా, 25 ఏళ్ళుగా ఉద్యమ నిర్మాణంలో ఉన్నవాడిగా అన్నింటిలో భాగస్వామిని నేను, అందులో సందేహం ఏం లేదు. నేను గెలుపు నాది ఓటమి నాది కాదు అని పారిపోయేవాడిని కాదు. నేను గెలుపులో ఎంత భాగస్వామ్యం ఉంటుందో ఓటమిలో కూడా అంతే భాగస్వామ్యం ఉంటుందని భావించేవాడిని, సందేహం లేదు. ఇక నాది జిల్లా లొట్టబోవుడు సొట్టబోవుడు ఉందా? సరే, సొట్టబోయే నేను గెలిచినా కానీ మరి మొత్తమే ఓడిపోయినట్టున్నారు కదా, వారిని అడగపోయినారు. ఆ విషయం కూడా అడగాల్సి ఉంది మీరు. ఇలాంటి సందర్భంలో ఈ వేరే నాయకులు ఈ స్థానంలో ఉంటే ఈ పార్టీకి చర్యలు ఉండేవి, ఇప్పటివరకు చర్యలు లేదు. ఎందుకు లేదు? ఈ లొట్టబోయి గెలిచిన మాట కూడా రేవంత్ రెడ్డి ఉపయోగించిన పదమే కదా. వారి మిత్రుడు రాధాకృష్ణ గారు కూడా రాసిన దాంట్లో ఉందనుకుంటే కదా. అందుకే నేను చెప్తాను, అర్థమైందా? ఇప్పుడు అదే క్రమంలో ఈ స్థానంలో వేరే నాయకులు ఉంటే చర్యలు ఉండేవి, ఇప్పటి వరకు మరి ఎమ్మెల్సీ కవిత పట్ల చర్యలు లేవు. ఎట్లా చూస్తుంది పార్టీ ఆమె కదలికలను, ఆమె మాటలు? ఏమంటే మేము చర్చ చేయని దాని మీద చర్యలు ఏముంటాయి? మేము చర్చ చేయలేదని చెప్పినా కదా. ఇప్పుడు పార్టీలో ఉన్నట్లా ఎమ్మెల్సీ కవిత లేదా? నేనేమంటే ఆ విషయం మీరు వారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. అంటే మీరు అదే సీనియర్ నేతల్లో ఒకరు, కేసీఆర్ సన్నిహితులుగా ఈ పరిణామాలను ఎట్లా చూస్తుంది పార్టీ? నేను ఏమంటున్నా, అసలు ఈ పరిణామాలను మేము అనుకోవడం లేదు, మేము వాటిని చర్చ చేయలేదు అని చెప్పిన. నేను దాని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం వృధా అని కూడా చెప్పిన గతంలో కూడా. ఇప్పుడు కూడా మేము చర్చించిన విషయం మీద చర్యలు ఎట్లుంటే మేము ఎట్లా మాట్లాడాం. ఇది మొత్తం మీద కవిత అంశాన్ని మేము చర్చించడం లేదు. ఏదైతే కేసీఆర్, మా అధినేత కేసీఆర్ ఉన్నారో ఆయన అడుగుజాడలోనే మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకెళ్తున్నాం. నల్గొండ జిల్లా జయాల్లోనే కాదు అపజయాల్లో కూడా నేను బాధ్యత తీసుకుంటానంటున్నారు. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలనే కవిత వల్లవేయడం అనేది నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అని జగదీశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాజీ మంత్రి. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఇక ముందు ఎటువైపు దారి తీస్తుందనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్, తెలంగాణ భవన్ నుంచి.